ఇప్పుడు ఎటువంటి దుర్ఘటన జరిగిందో ప్రతి ఒక్కరికి రాష్ట్రం మొత్తం తెలిసిన సంగతే. మేము ఒకటే చెప్తున్నాం, ఇది ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిగా మేము ఖచ్చితంగా చెప్తున్నాము. ఒకటి ఈ రోజు వరకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అనే సంగతి తెలుసుకోవడానికి వస్తే కూడా ఇంత భయపడడం ఏందో అర్థం కావట్లేదు. ఒకటి మంత్రులు హెలికాప్టర్లలో తిరిగి పర్యటించడం కాదు, ఫస్ట్ వెళ్ళి చూడండి భద్రతా ఏర్పాట్లు ఏ రకంగా జరుగుతుందో చూడండి. ఈ రోజు వరకు ఎస్ఎల్బిసికి సంబంధించిన విషయంలో మీకు చిత్తశుద్ధాన్ని చెప్పుకునే మీరు మీ చిత్తశుద్ధి ఏందో నిరూపించుకోండి అని మేము ఒకటే కోరుతున్నాం రేవంత్ రెడ్డి గారిని. రేవంత్ రెడ్డి గారి నిర్లక్ష్య వైఖరి వల్లనే ఈ ప్రమాదం జరిగింది. ఒకటి వెళ్లే ముందు ఏదైనా ఒక కార్యక్రమం అది కెనాల్ కి సంబంధించి టన్నెల్ కి సంబంధించి ప్రారంభించే ముందు దానిలో వచ్చే లోపాలేంది పరిస్థితులేంది బేరీజ్ చేసుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉంది. సో బేరీజ్ చేసుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దాని వల్ల జరిగే నష్టం ఏంది అనేది ఆలోచించలేని పరిస్థితిలో ఈ రోజు ముందరికెళ్ళింది. అందుకే లోపలికి అలో చేయట్లేదు. అవును, ఒకసారి మేము ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నామండి. పర్మిషన్ తీసుకున్నాక కూడా లోపలికి అలో చేయట్లేదు. రీజన్ ఏందో అర్థం కావట్లేదు. హ్యాండిలింగ్ చేసేది అంటున్నా, ఎందుకు చేతులతో నడుతున్నావు? నంబర్ గూగుల్ చేసుకోండి, గూగుల్ చేసుకోండి. ఈజీ ఏముండదు. మన మినిస్టర్లు వచ్చేమో హెలికాప్టర్లో తిరుగుతారు. అవగాహన లేని వాళ్ళేమో సిద్ధంగా లేను. ఏం ఉద్యోగం ఇది? మాకు కూడా ఉద్యోగమే, మాది కూడా బాధ్యత. పనికి వాళ్ళు 5 రోజుల నుంచి సలహాలు సూచనలు ఏనిగా హరీష్ రావు గారు వచ్చారు. హరీష్ రావు గారు సలహాలు సూచనలు తీసుకుంటే గవర్నమెంట్ బాగుపడుతుంది. అవగాహన రాహిత్యం లేని వాళ్ళను, అనుభవం లేని వాళ్ళను, ప్రాజెక్టు ఘటన వాళ్ళను, ప్రాజెక్టు గురించి తెలియని వాళ్ళని రెండు వెహికల్స్ హరీష్ రావు గారితో నడుచుకుంటూ పోతాం. 5 కిలోమీటర్ పేర్లు ఉన్నాయి ఇప్పుడు దాంట్లో. వాళ్ళు నడవడానికి మేము రెడీ ఉన్నామండి. చూడండి మీరు అడగండి. మీరు అడగండి ఎమ్మెల్సీలో వచ్చారు సార్, పంపించాలన్నా వద్దా? బ్రదర్ మీకు అర్థం చేసుకోండి, నాకు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఆర్గ్యుమెంట్ అవసరం లేదు. నేను ఇన్స్ట్రక్షన్ అలా చూడండి చెప్తున్నా. నేను ముట్టుకుంటే తప్పే పట్టుకోవద్దా? పట్టుకోవద్దు. సార్ ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే మీ ఎస్పీ గారు నేను ఆవేశపడదు. లోపల అంతగానం అవుతున్నావు, బాధ్యత లేదా? 8 మందిని కాపాడలేక ఇన్ని రోజుల నుంచి నిర్లక్ష్యం చేస్తూ గాలి మోటార్ల తిరుగుతోళ్లకు చేసుకుంటూ నవ్వుతున్నారు. అడగండి, మీరు అడగండి. మీరు సీరియస్నెస్ గా మీ మినిస్టర్ తీసుకుంటారు, పోలీసులు కూడా తీసుకుంటారు. ఎవరు అడగాలి?
మీరు అడగండి. మీరు అడగండి. నేను ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఇట్లా వచ్చిరండి పంపించాలని వద్దంట మీరు అడగండి. ఎవరు అడగాలి? ఎవరు అడగాలి? మీకు ఎస్పీ నెంబర్ చెప్పండి. ఎస్పీ ఉండండి, మీరు ఎవరు ఉండండి. ఎందుకు పంపించొద్దంటే చెప్తలేరు. మీరు నాగర్ కర్నూలు ఎస్పీని అడగండి. మీరు ఎందుకున్నారు ఇక్కడ? నాగర్ కర్నూలు ఎస్పీ ఉండేది ఉండేడా? మీరు ఎందుకున్నారు ఇక్కడ? మీకు ప్రోటోకాల్ తెలియనప్పుడు ప్రోటోకాల్ మీకు తెలియదు. నేను ఎమ్మెల్సీ. ప్రోటోకాల్ మీకు తెలియదేమో. దట్ ఈస్ నాట్ మై మీకు ప్రోటోకాల్ తెలియకుంటే అడగండి. ప్లీజ్ నా డ్యూటీ నేను చేస్తాను. నన్ను నాతో ఆర్గ్యూ చేసుకోవడం వల్ల వచ్చే క్లియర్ గా అడిగినాం. నేను చెప్తున్నా, నేను నా బాధ్యత చేస్తున్నా. ఎస్పీ గారు ఎవరి కోపం లేదు. ఎస్పీ గారు మాకెవరి మీద కోపం ఎస్పీ గారు ఇక్కడ ఏమైనా నిషేధిత ప్రాంతం అని ఏమైనా బోర్డు పెట్టి ఉందా? ఏమైనా రాసి ఉందా? లేకపోతే ఏమైనా సీఎం ఏమైనా రాసి పెట్టిందా? సీఎం గురించి నేనేమో ఇదేమో నిషేధిత ప్రాంతమా? పోనీ ఎస్పీ గారు కాదంటే నేను నిషేధిత ప్రాంతమా? ఏమైనా బోర్డు పెట్టి కాగితం ఉందా? ఏమన్నా కాగితం నేను నాగలేదు. మరి ఉండాలి కదా, కాగితం తెచ్చి రావాలి కదా మీరు. జరగండి సార్, సైడ్ జరగండి. ఒక సైడ్ జరగండి సార్, మీరు ఒకసారి జరగండి సార్, ఒక నిమిషం జరగండి సార్, ప్లీజ్ సార్ జరగండి మీరు నాకు ఉన్నంత వరకు సార్, ప్లీజ్ సార్ జరగండి సార్, జరగాలి మీరు జరగండి, జరగండి సార్, ప్లీజ్ జరగండి, జరగండి సార్. చెప్తే 2 వెహికల్స్ అలో చేస్తున్నారు. 11 మంది అసలు నలుగురు పేర్లు మీరు బయట వచ్చేసి వాళ్ళని నెట్టాడేసి ఇట్లనే ఇక ఏం చేస్తాం? ప్రతి కాడ నెట్టేసుడే. మీరు తీసుకొని నన్ను కూర్చున్నట్టు మీరు ఒక మాట సరే, అయినప్పటికీ సార్ నేనేం చేయాలి సార్? మీరు ఆ వెహికల్ నన్ను కూర్చున్నారు. మీరు ఒక మాట ఎస్పీ గారితో నేనేం చేయాలి? వాళ్ళు ఏం చెప్పారు? నేను అది మీరు అడగడం నవీన